హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా మనకు ముందుండి మన గట్కేసర్ మున్సిపాలిటీకి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు అడ్డగోలుగా ఏజ్ కన్నా విలువేయాలి. మీరు ఏం మాట్లాడుతున్నారంటే మీరు అపసాని అది ఆలోచన చేసుకోవాలా. నువ్వు ఒక చిన్న పెద్ద గౌరవం లేదు, మీకు ఎవరిని లెక్క పెట్టవు, నువ్వే మునోపాలనుకుంటావు నీ మనసుకు. అందరిని గౌరవించాలి, నేర్చుకోవాలి. ఓ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఏదో మాట్లాడుతుండే, ఆయన సంక్షేమ పథకాలు వద్దంటుండు, ఏదేదో మాట్లాడుతున్నావు, అర్థమైతే లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నావా? మేము చేయాల్సిన పాత్ర అది నువ్వే చేస్తున్నావు. అధికార పార్టీలో ఉండి నువ్వే చేస్తున్నావు, ప్రతిపక్షంలో ఉండి నువ్వే చేస్తున్నావు. అసలు ఏందో మాకు అర్థమైతే లేదు ఎవరికి. ఈ జేఎస్ఓలకు బుర్ర ఖరాబ్ అవుతుంది, అన్ని పార్టీలకు బుర్రలు ఖరాబ్ అవుతున్నావు నువ్వు చేసే కార్యక్రమాలు. అర్థం చేసుకోవాలి ప్రజలారా. గట్కేసర్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఆయననేమో పాంప్లెట్లు వస్తుండు, ఒక ఆయనేమో ఇవాళ వచ్చి ప్రెస్ మీటు అసలు ఆ కాంట్రాక్ట్ని తీసుకొచ్చి పెట్టిండు. అలా పార్టీ అధ్యక్షుడేమో ఆ ప్రెస్ మీటు మా పార్టీకి సంబంధం లేదు, మాకు అది ఎవరైనా పోతే మాకు చర్యలు తీసుకుంటా అని ఆయన చెప్తాడు. ఇంకా ఆయన ఇన్ఛార్జ్ గారేమో అక్కడ కూర్చుంటాడు. ఏంది నాకు అర్థమైతే లేదు. ఇదంతా అర్థం చేసుకోవాలి ప్రజలు, మీరు గ్రహించుకోవాలి. దయచేసి నేను కోరుతున్నా ఇక్కడ మున్సిపల్ ప్రజలందరినీ కూడా ముందు జేఏసీ గారు ఏర్పడ్డారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొద్ది పని ఉందండి. 90% మనకు పని అయింది, అందరు గ్రహిస్తున్న ప్రజలందరూ. ఇంకా 10% పని ఉంది. మా అంటే ఒక 2 స్లాబులు ఒక స్టీల్తో మనకు వేయాలి. ఈ పనులు 3 నెలలు అవుతుంది. దానికి 3 కోట్ల రూపాయలు అయితే పని అయిపోతుంది. మేము అదే ఆలోచన చేస్తున్నాం. జేఏసీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఆల్ పార్టీస్ని కలిసి, కాంగ్రెస్ పార్టీ రాలే, ఆయన నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నాం లక్ష్మణరెడ్డి అన్న.